హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో తల్లికి మనం డబ్బులు పడిన వారు వెంటనే ఇలా చేయండి. మీకు జూన్ 20వ తారీఖు అనేది లాస్ట్ డేట్ అని చెప్పి ఇచ్చారు. సో తల్లికి వందనం పథకం అప్డేట్ అంటే ఎవరైతే అనర్హుల జాబితాలో మీ పేరు వచ్చిందో వారు తిరిగి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏమేమి చేయాలి, ఎక్కడ చేయాలి అనే విషయాన్ని పూర్తిగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం ప్రభుత్వం చేసిన సంగతి మనకు తెలిసిందే. చాలామంది లబ్ధిదారులకు వారి ఖాతాలకు డబ్బు జమ కాలేదనే ఆవేదన కొనసాగుతున్నారు. అయితే వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఎవరికైనా ఏదైనా కారణాలతో సమస్యలు ఉంటే గ్రీవియన్స్ అర్జీ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 20 అండి. మీ సమీప గ్రామ మరియు వార్డు సచివాలయంలో మీకు అవకాశం కల్పిస్తున్నారు. వెంటనే వెళ్ళి దరఖాస్తు చేసుకోండి ఎవరైతే అనర్హుల జాబితాలో మీ పేరు వచ్చిన వాళ్ళు. సో ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పి చెప్తాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు అనర్హులైన వారు దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తాను. చాలామంది పలువురు అనర్హులైనట్టు కొన్ని కారణాల వల్ల చూపిస్తూ ఉంటారు. అయినప్పటికీ 20వ తేదీ లోపు గ్రామ మరియు వార్డు సచివాలయంలో డిజిటల్ లేదా వార్డు వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్ నందు అర్జీ సమర్పించడానికి అవకాశం అసిస్టెంట్ కల్పించడం జరిగింది. సో అర్హులైన వారు మాత్రమే కావున ఉంటారు. సో మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా వెంటనే అర్జీ సమర్పించండి. సో ఈ అర్జీ సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం SOP విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేను ఇప్పుడు చెప్పే సమస్యలు ఉన్నవారు అర్జీ సమర్పించి సో 1వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో దరఖాస్తు చేసుకున్న తర్వాత వీరికి జూలై 5వ తేదీన డబ్బులు విడుదల చేస్తారు. అనర్హులైన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైతేనే వారికి జూలై 5వ తేదీ వరకు డబ్బులు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ సమస్య, భూ సమస్య ఉన్నవారు ఏం చేయాలి? తల్లికి వందనం పథకంలో భాగంగా వెట్లాండ్ 3 ఎకరాల లోపు, డ్రైల్యాండ్ 10 ఎకరాల లోపు ఉన్నవారు ఏదైనా కారణంతో భూ సమస్యల వల్ల అనర్హులైతే డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో అర్జీ సమర్పించవచ్చు. ఇది MRO స్థాయి అధికారి పరిశీలించి ఆమోదం తెలుపుతారు. అలాగే 4 చక్రాల వాహనం ఉన్నవారు ఎలా అర్జీ పెట్టుకోవాలి? 4 చక్రాల వాహనం కలిగిన వారు తల్లికి వందనం పథకానికి అనర్హులైతే ట్యాక్సీ, ట్రాక్టరు మినహాయించి అటువంటి వారు ఒకవేళ మీకు కారు లేకపోతే నిజంగా మీరు డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నందు అర్జీ సమర్పించవచ్చు. RTO వారు పరిశీలించి మీకు కారు లింక్ లేకపోతే మిమ్మల్ని అర్హులుగా భావించి మీకు ఆమోదం తెలుపుతారు. అలాగే ఎలక్ట్రిక్ సమస్యలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 300 యూనిట్లు ఎక్కువ విద్యుత్ ఉండేవారు అనర్హులు. ఒకేలా మీకు 300 యూనిట్ల కంటే తక్కువ ఉంటే కనుక మీరు డిజిటల్ అసిస్టెంట్లు లాగిన్ అయ్యి పెట్టుకోవచ్చు అర్జీకి. అలాగే తల్లికి వందనం అర్బన్ ప్రాపర్టీ సమస్య ఉన్నవారు ఏం చేయాలి? మున్సిపల్ ఏరియాలో మీకు 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఇల్లు ఉన్నవారు అర్హులు అయితే తక్కువ ఎన్నుకుంటే మీరు డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నందు అర్జీ సమర్పించి తర్వాత మున్సిపల్ కమిషనర్ పరిశీలించి మిమ్మల్ని అర్హులు చేయడం జరుగుతుంది. అంటే మీకు నిజంగా లేదు కానీ ఉన్నందున మీకు తల్లికి వందనం డబ్బులు పడలేదు అని చూపిస్తే కనుక మీరు ఇది పెట్టుకోవచ్చు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు. ఒకవేళ మీరు చెల్లించకుండా ఉంటే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నందు అర్జీ సమర్పించండి. వాటిని MRO స్థాయి అధికారి పరిశీలించి మిమ్మల్ని అర్హులు చేయడం జరుగుతుంది. అలాగే వాట్సాప్ గ్రూపులు అంటే పై సమస్యల అర్జీలు సమర్పించడానికి జూలై 20 వరకు మాత్రమే మీకు అవకాశం ఉంది. అర్హులైన వారు వెంటనే మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో అర్జీ పెట్టుకోవాల్సిన కోరుచున్నారండి. సో ఏ సమస్య ఉన్నవారు ఎలా అర్జీ పెట్టుకోవాలి, ఎవరు మీ సమస్యని తీరుస్తారు అనేది క్లియర్గా ఇచ్చారు. సో వెంటనే ఎవరైనా డబ్బులు పడలేదు మేము నిజంగా అర్హులు అనుకున్న వారు వెంటనే అర్జీ పెట్టుకోనండి. మళ్ళీ జూన్ 20వ తారీఖు లాస్ట్ ఈలోపు పెట్టేసుకుంటే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ అంటే జూలై 5 లోపు మనకి డబ్బులైన ఖాతాలో పడుతున్నాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.